కృష్ణుడా, నేను నీకు ఇవాళ కొన్ని విషయాలు చెప్తాను విను. నువ్వు వృద్ధజనోపసేవివి, నువ్వు పెద్దలను సేవించేటటువంటి లక్షణం ఉన్నవాడవు. ఇప్పటి వరకు మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ధిక్కరిస్తాడు అని. కృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు పెద్దలను సేవించే లక్షణం ఉన్నవాడివి, ధర్మ సంవేదివి, ధర్మము బాగా తెలుసున్నవాడివి. తెలియంగా వినుము, నేను నీకొకటి చెప్తాను, బాగా విను. ఒకప్పుడు ఒక సిద్ధుడిచ్చినటువంటి మంత్రబలం కారణం చేత సూర్యుని యొక్క అనుగ్రహ విశేషంగా కుంతీదేవి ఒక కుమారుణ్ణి కంది. ఆ కుమారుడే నువ్వు. కాబట్టి నువ్వు ధర్మరీత్యా ఆలోచిస్తే పాండురాజు యొక్క పెద్ద కుమారుడు, ధర్మరాజు కన్నా పెద్దవాడి. నువ్వు నాతో రా, నేను ఈ విషయాలు నిన్ను తీసుకెళ్లి ధర్మరాజుకి చెప్తాను. ధర్మరాజుకి చెప్పిన తర్వాత ధర్మరాజు కాదు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పరమప్రీతితో నీ పాదములకు నమస్కారం చేసి నీకే పట్టాభిషేకం చేస్తారు. అందరూ నిన్ను కొలుస్తుండగా, అందరూ ఏకకంఠంతో నీకే పట్టాభిషేకం జరగాలని కోరుతుండగా, నేను దగ్గరుండి ఈ రహస్య